శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 27 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 8:28 వరకు ఉంది. శుక్రవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బండి మీద కానీ కారులో కానీ ప్రయాణం చేయటం ద్వారా ప్రయోజనాలు ఎక్కువ పొందడానికి, ధనలాభం కలగటానికి, ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి ఈ మాతంగ యోగం 12 రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో, శని ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రధానంగా టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల లాభాలు ఎక్కువ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక వ్యవహారాల్లో 10 మందితో కలిసి తీసుకునే నిర్ణయాల్లో 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోవటానికి బలం ఉంది. అగ్రికల్చర్ రిలేటెడ్ విషయాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అగ్రికల్చర్ వర్క్ అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి కూడా అనుకూలం. అంటే ఈ విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే నిధి నిక్షేపాలు ఉన్నాయో వాటిని వెలికి తీయటానికి, నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకి ఈ విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా విశాఖ మంచిది. కొత్తగా పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా విశాఖ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈయన వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఈ విశాఖ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలకు కూడా విశాఖ మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం ఒక్కొక్కసారి చెడు చేసి విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషము తగిలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిపై రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే శత్రువులు పెరిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా, శత్రు భావనలు పెరగకుండా 1కి 10 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఏ పని చేస్తున్నా సరే చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. అశాంతి మొత్తం తొలగిపోతుంది. మానసిక ప్రశాంతతతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. మానసికంగా ఒక స్థాయికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే విజయం అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కార్యసిద్ధి యోగం అనేది ఈరోజు మిథున్ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అందుకే మిథున్ రాశి వాళ్ళు ఈరోజు చదువుకున్నా, లేదా ఉద్యోగాల పరంగా వెళ్ళినా, కాలేజీల్లో చదువుకున్నా, స్కూళ్ళల్లో చదువుకున్నా, ఏ పని ప్రారంభించినా సరే ఆ పని పరంగా మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంపూర్ణంగా విజయమే కనిపిస్తోంది. కొద్దిగా ప్రయత్నిస్తే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము. అలాగే మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. బుద్ధి చాంచల్యానికి
ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనసు పరిపరి విధాల వెళ్తూ ఉంటుంది. అలాంటి మనస్సును కర్కాటక రాశి వాళ్ళు తగినంత జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవటం ఈరోజు చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో ముందు కొంత ఆందోళన ఉన్నా కూడా తర్వాత ప్రశాంతతను సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకి పిత్రార్జిత ధనము అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు బాగా అనుకూలిస్తాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఏవైనా బాగా డెవలప్ చేయడానికి కూడా ఈరోజు బలం ఎక్కువగా ఉంది. అలాగే ప్రతి పనిలో అనుకూలత ఉంది. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలు మొత్తం కూడా సానుకూలంగానే ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా తగినంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనోవిచారం ఉంటుంది. అనవసరమైన మనోవిచారాన్ని పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. నిలకడ స్వభావం అనేటటువంటిది కలుగుతుంది. ఇప్పటి వరకు చంచలంగా ఉన్నటువంటి వృత్తిపరమైన వ్యవహారాల్లో ఈరోజు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలు అనేటటువంటివి వృశ్చిక రాశి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో కానీ సోదరులతో కానీ వైరములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అకారణంగా గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి తండ్రితో కానీ సోదరులతో కానీ మాట్లాడేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని వ్యవహారాల్లో నష్టము ధనపరంగా కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మీకు ఎలాంటి అపకీర్తి రాకుండా అలా అపకీర్తి కలిగించే వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసుకోవాలి. లేకపోతే చాలా వరకు పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి. మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా సరే ఆ పని చాలా వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యజయం లభిస్తుంది, విజయసిద్ధి కలుగుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ ఈ మంత్రం చదువుకొని వెళితే లక్ష్మీ కటాక్షం వల్ల మీకు అందరికీ ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తీరిపోయి అదృష్టవంతులయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీ పురుషులు ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర చాలా మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రధారణ చేయడానికి శుక్రహోర చాలా మంచిది. అదేవిధంగా శుక్రహోరలో ఎంగేజ్మెంట్లు చేసుకుంటే మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా నూతన వాహనాలు, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.